కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సప్తమంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజులు. చతుర్థ పంచమాధిపతి, దశమ లాభాధిపతి అయిన కుజ శుక్రులు, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు, ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. అష్టమ రాహు, భాగ్యంలో శని. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగం కూడా మంచి కలిసొచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. భూమి సేల్ కాకుండా ఎప్పటి నుంచో ఏదో విధంగా అడ్డుపడుతున్న వాళ్ళకి లేదా అడ్డుకుంటున్న వాళ్ళకి, అలా ఉండిపోయిన వాళ్ళకి భూమి సేల్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఒక చోట అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చులు రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది. ఒక రూపాయి వేస్తే రూపాయి ఉంటుంది. అయ్యో సేవింగ్స్ చేయలేదే, రూపాయి మిగలేదే, కనీసం నా కోసమైనా ఖర్చు పెట్టుకోలేదనే భావన ఉంటుంది. ఏదైనా సరే పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, వారి కోసమే కదా కష్టపడుతున్నాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు. సాధ్యమైనంతవరకు స్ట్రెస్ తగ్గించుకోవడం చెప్పదగినది. అష్టంలో రాహు ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైనది తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎవరికైనా సరే మాట ఇవ్వడం, మాట తీసుకోవడం అటువంటి చేయొద్దు. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారు, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అంటే ఒక రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది, అంతే తప్ప భారీగా వచ్చింది, భారీగా పెరిగింది లేదా కొత్త ఉద్యోగాలు వచ్చే కాకుండా సామాన్యంగా ఉంటుంది. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు నిర్ణయాలు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వరకు, విదేశాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపాన్ని చేయడం, కాలభైర అష్టకం పండించడం చెప్పదగినది. అదేవిధంగా కాలభైర రూపు కానీ, ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఈ వారం లైట్ ప్లెయిన్ కలర్స్ వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. వారి వారి జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం 7731881113 నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్నాచక్రం వేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం, చేద్దాం అనుకుంటాం, దానికి దైవానుగ్రహం తోడుండాలి. దైవానుగ్రహం తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, లేదా మంత్రబలం. మనం రోజు మీ కులదైవానికి 108 సార్లు కానీ 21 సార్లు కానీ నామస్మరణ చేసి వెళ్ళండి. ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంత వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది. మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల 2 అగరబత్తులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in